కుక్కర్లో చేసే వెజిటేబుల్ పలావ్ని ఇలా పొడి పొడిలాడుతూ చాలా ఈజీగా తక్కువ టైంలో క్విక్గా ఎలా రెడీ చేయాలో ఈరోజు రెసిపీలో చూద్దామండి. పిల్లలకైతే ఇది పర్ఫెక్ట్ టిఫిన్ రెసిపీ అని చెప్పొచ్చు. లంచ్ బాక్స్లోకి ఇలాగే పెట్టేస్తే రైతా లేదా వెజిటేబుల్ గ్రేవీ ఏది లేకుండానే హ్యాపీగా తినేస్తారు. చాలా బాగుంటుంది. తొందరగా రెడీ అయ్యే వెజిటేబుల్ పలావ్ని పొడి పొడిలాడుతూ కుక్కర్లో ఎలా చేయొచ్చో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ ప్యాషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా పలావ్లోకి వాడే వెజిటేబుల్స్ని నీట్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి. ఆలోపు 2 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకుంటున్నా నేను. నార్మల్గా మనము రెగ్యులర్గా వంట చేసుకునే రైస్తో కూడా చేసుకోవచ్చు. కాకపోతే బాస్మతి రైస్తో ఇంకొద్దిగా చూడటానికి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా 2 గ్లాసుల బాస్మతి రైస్ని నీట్గా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ పోసి ఇలా పక్కనుంచుకున్నా. క్యాలీఫ్లవర్ని పీసెస్గా చేసి వేడి వాటర్లో వేసి ఇలా పక్కనుంచుకోవాలి. ఆలు, క్యారెట్, బీన్స్ని ఇలా కట్ చేసి పెట్టుకొని చిన్న ఆనియన్ని కూడా తీసుకుంటున్నా. ఇప్పుడు ఇందులోకి మసాలాలు: చిన్న 2 చెక్క, పెద్ద ఇలాచీ, లవంగాలు, చిన్న ఇలాచీలు, సాజీరా, బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, 2-3 మిరియాలు. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్, 1 స్పూను నెయ్యిని వేసుకొని మసాలా దినుసులను కూడా వేసి ఒక ఆనియన్ తీసుకున్నాం కదండి, దాన్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఆనియన్ కూడా వేసుకొని ఆనియన్ ఎక్కువగా బ్రౌన్ అయ్యేంత వరకు ఉంచకుండా ఒక్కసారి ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ని కూడా యాడ్ చేయాలి. క్యాలీఫ్లవర్ని వేయకూడదండి. ముందుగా వీటిని 1-2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత 4 పచ్చిమిర్చిని మధ్యలోకి ఇలా కాటు పెట్టి వేసుకోవాలి. వీటికి వెజిటబుల్స్కి తగినంతగా కొద్దిగా సాల్ట్ వేసి ఒక్కసారి కలుపుకోవాలి. మనం ఇందులో కారం వాడమండి. ఈ పచ్చిమిర్చి మనం వాడిన మసాలా దినుసులతోనే స్పైసీగా ఉంటుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు క్యాలీఫ్లవర్ని కూడా వేసి ఒక్కసారి కలిపి 2-3 నిమిషాలు వెజిటబుల్స్ని మగ్గనిచ్చిన తర్వాత 1/2 టీ స్పూను వేయించి పొడి చేసిన ధనియా పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇది పెరుగండి. కొద్దిగా నేను పెరుగుని గ్రైండ్ చేసి వాడుతున్నా. ఈ పెరుగులో వెజిటబుల్స్ బాగా మగ్గిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా గరం మసాలా పౌడర్ని, అలాగే 1 టీ స్పూను బిర్యానీ మసాలాని తీసుకుంటున్నా అండి. మనకు గ్రేవీ లేకుండా వీటన్నింటితోనే చాలా స్పైసీగా బాగుంటుంది రైస్. ఇలా అన్ని మసాలాలు వేసి కలుపుకున్న తర్వాత ముందుగా మనము నానబెట్టి పక్కనుంచుకున్న బాస్మతి రైస్ను కూడా వాటర్ వేయకుండా బియ్యాన్ని మాత్రమే ఈ కుక్కర్లో వేసుకోవాలి. వేసిన తర్వాత ఎక్కువగా కలిపి పెట్టకుండా లైట్గా గరిటెతో వెజిటేబుల్స్ రైస్ మిక్స్ అయ్యేలాగా కలుపుకొని 2 గ్లాసుల రైస్ తీసుకున్నా కదండి, 2 గ్లాసుల రైస్కి 2 గ్లాసులన్నర వాటర్ తీసుకుంటున్నా. అంటే 1 గ్లాసుకి 1 గ్లాసు మీద కొద్దిగా వాటర్ అన్నట్టు. మీకు గుడ్డిగా గుర్తుండేలా చెప్పాలి అంటే వెజిటేబుల్స్ రైస్ జస్ట్ ఇలా డిప్ అయ్యేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మొత్తం రైస్కి సరిపడే ఇంకొద్దిగా సాల్ట్ వేసి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో మంట నుంచి కుక్కర్ 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచే చేయాలండి. హై ఫ్లేమ్లోకి పెట్టొద్దు. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆర్పేసి ప్రెషర్ పోయేంత వరకు ఆగి కుక్కర్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయగానే కదపకూడదండి. కదపకుండా లైట్గా చూసారా ఎంత బాగా వచ్చిందో. అస్సలు అడుగంటలేదు, వాటర్తో ఉండిపోలేదు. పర్ఫెక్ట్గా వాటర్ పోసామండి. ఒక్కసారి ఇలా చిన్న స్పూన్తో మనము సైడ్ నుంచి కదిపి చూస్తే చూసారా సేమియాలాగా బాస్మతి రైస్ పొడి పొడిలాడుతూ ఎంత చక్కగా వచ్చిందో. ఇంతే అండి. పర్ఫెక్ట్ కొలతలతో మీరు కనుక కుక్కర్లో చేశారంటే చాలా బాగా వస్తుంది.
లాస్ట్లో పుదీనా కొత్తిమీరని వేసి ఒక్కసారి అంతా వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసి మిక్స్ చేసుకోవాలి. చూడ్డానికి ఎంత టెంప్టింగ్గా ఉందో కదా, టేస్ట్ కూడా అంతే సూపర్గా అదిరిపోయింది. ఒకసారి చేసి చూడండి. చాలా ఈజీ అండి. కరెక్ట్గా 10 నిమిషాలలో రెడీ అవుతుంది. వెజిటబుల్స్ రెడీగా కట్ చేసుకొని రైస్ ఒక 5 నిమిషాలు ముందు కడిగి పెట్టుకున్నామంటే కుక్కర్లో 10 నిమిషాలలో పొడి పొడిలాడుతూ టేస్టీగా ఉండే వెజిటబుల్ పులావ్ చాలా ఈజీ అండి చేయడం. పిల్లలైనా మనమైనా రైతా లేకుండానే ఇట్టే హ్యాపీగా తినేయొచ్చు. అంత బాగుంటుంది. అస్సలు చప్పగా ఉండదు. ట్రై చేయండి. నచ్చితే కనుక నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు బాగుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకండి లేటు, ఇంట్లో వెజిటబుల్స్ ఉంటే కనుక ఇప్పుడే ట్రై చేయండి.